నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీలో ఎన్నికల విజయం బీజేపీకి చారిత్రాత్మకమైనవన్న సీఎం చంద్రబాబు. మోడీ పాలనకు అద్దం పట్టేలా అక్కడ ప్రజలు విజయం అందించారని వెల్లడి. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బోండా ఉమ. నియోజకవర్గంలో ప్రతి డివిజన్ను సంపూర్ణ పారిశుద్ధ్య డివిజన్గా తీర్చిదిద్దుతామని హామీ. గుణదల మేరీమాత చర్చిని సందర్శించిన పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. ప్రత్యేక ప్రార్థనలతో అనంతరం ఆశీర్వచనం తీసుకున్న కాంగ్రెస్ నేతలు. ఢిల్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ విజయం ఓ చారిత్రాత్మకమైన విజయాన్ని సొంతం చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీ ప్రజలు మోడీ పరిపాలనకు అద్దం పట్టేలా విజయాన్ని అందించారని చెప్పారు. మోడీపై నమ్మకంతో ఢిల్లీ ప్రజలు మంచి విజయాన్ని అందించారని చెప్పారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రస్తుతం ఢిల్లీ రాజకీయాలతో పాటు వెదర్ పూర్తిగా కలుషితం కావడం జరిగిందని పేర్కొన్నారు. దేశ అభివృద్ధితో పాటు ఢిల్లీ అభివృద్ధికి మోడీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఢిల్లీ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. ఒక చారిత్రాత్మక విజయం ఇది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఈరోజు గెలుపు అనేది ఒక బీజేపీకో ఒక ఢిల్లీలో ఉండే ప్రజలకే కాదు, భారతదేశంలో ఉండే ప్రజలందరికీ ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం. ఈరోజు ఎక్కడికి పోయినా ప్రపంచంలో మీది ఏ దేశం అంటే భారతదేశం చెప్తాం. మీ రాజధాని ఏదంటే ఢిల్లీ అని చెప్పుకొని గర్వంగా చెప్పుకుంటాం. మనం అందరం కూడా మనకు మంచి భవిష్యత్తు ఉండాలి, ఎక్కువ అవకాశాలు ఎక్కడ ఉంటాయనుకుంటే మన రాజధానికి పోవాలనుకుంటాం. అది రాష్ట్ర రాజధాని కానీ దేశ రాజధాని కానీ. యాస్పిరేషన్స్ని ఫుల్ఫిల్ చేసే ప్లేస్గా ఉండాలి. అలాంటి రాజధాని ఇటీవల కాలంలో ఒక వెదర్ పొల్యూషన్, ఒక పొలిటికల్ పొల్యూషన్, ఈ రెండు పొల్యూషన్స్ కలిపి ఢిల్లీకి పోవడం మానేసి ఢిల్లీ నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు బీహార్ నుంచి ఒక ట్రైన్ ఎవ్రీడే లేబర్ అంతా కూడా అక్కడ పోయి పని చేసుకుని మళ్ళా ఈవినింగ్ ఢిల్లీ నుంచి బీహార్కి వెళ్ళేవాడు. ఇప్పుడు బీహార్ నుంచి ఢిల్లీకి రావడంలా పరిపాలన అంటే ఎట్లుంటుందంటే, ఒక్కొక్కసారి పరిస్థితులన్నీ కూడా తారుమారయ్యే పరిస్థితులు వస్తుంది. దానికి ఉదాహరణ ఢిల్లీ. అయితే ఇక్కడ ఏ మోడల్ వర్కౌట్ అవుతుంది భారతదేశంలో అనుకుంటే, ప్రపంచంలో ఎక్కడ కానీ భారతదేశంలో కానీ పీపుల్స్ ఫస్ట్, పీపుల్ ఫస్ట్, ఒక సస్టైనబుల్ మోడల్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. సెంట్రల్ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్ను సంపూర్ణ పారిశుద్ధ్య డివిజన్గా తీర్చిదిద్దుతామని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. ప్రతి నెల 2వ శనివారం మనమందరం స్వచ్ఛాంధ్రప్రదేశ్ కోసం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 64వ డివిజన్ కండ్రికనందు ప్రతి నెల 2వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ శానిటేషన్ సిబ్బందితో స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు చేపట్టారు. డివిజన్ మొత్తం రోడ్లను, మురికి కాలువను పరిశీలించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ నియోజకవర్గంలోని 21వ డివిజన్లలో ఉన్నటువంటి చెత్తను, మురికి కాలువలు, శుభ్రత పనులను పరిశీలించి దోమల వల్ల డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ప్రతి డివిజన్లో ఉన్నటువంటి చెత్తను శుభ్రం చేసి నియోజకవర్గాన్ని ఒక మోడర్న్ నియోజకవర్గంగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రతి 2వ శనివారం 3 డివిజన్లలో ఏకకాలంలో కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వివరించారు. ఈ రోజు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఈ రోజు కండ్రికనందు డివిజన్ మొత్తం ఉన్నటువంటి పారిశుద్ధ్య పనులను పరిశీలించి ఎక్కడైతే శుభ్రంగా లేదో ఆ ప్రాంతాన్ని తక్షణమే శుభ్రం చేసేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు,
ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ప్రతి రెండో శనివారం నాడు పెద్ద ఎత్తున ఒక స్పెషల్ డ్రైవ్ని ఒక డివిజన్లో చేపట్టడం జరుగుతుంది. ఈ స్పెషల్ డ్రైవ్లో దాదాపు 200 మంది శానిటేషన్ సిబ్బంది మరి వాళ్ళ బాబు శ్రీనివాస్ గారి మున్సిపల్ అధికారి బాబు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో 64వ డివిజన్లో స్పెషల్ డ్రైవ్ చేపట్టాం. టోటల్గా మురుగు కాలువలు కానీ అదే మరి చెత్త కానీ కంపలు కానీ ఇంకేమైనా ఎక్కడన్నా అడ్డుపడతాం కానీ దోమలు కానీ పూర్తిగా ఆ డివిజన్ని ఎక్కడా మురుగు కానీ మురికి కానీ చెత్త కానీ లేనటువంటి డివిజన్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఉదయం 7 గంటల దగ్గర నుంచి సాయంత్రం వరకు స్పెషల్ డ్రైవ్ పెట్టాం. ఇలా ప్రతి రెండో శనివారం రాబోయే ఇవాళ ఒక డివిజనే మోడల్గా తీసుకున్నాం. రేపు 3 డివిజన్లు పెడతాం. ప్రతి రెండో శనివారం 3 డివిజన్లు పెడితే మొత్తం నియోజకవర్గం మొత్తం కూడా అద్దంలాగా ఉంచాలని చెప్పి ఇవాళ సంకల్పం. మున్సిపల్ కమిషనరు మరి జ్ఞానచంద్ గారు కూడా దీనికి పెద్ద ఎత్తున సహకరిస్తూ ఉన్నారు. అధికారులందరూ సహకరిస్తూ వర్కర్లందరూ సహకరిస్తున్న సందర్భంలో ఇవాళ ఒక పద్ధతి ప్రకారం ఒక క్రమ సంఖ్యలో ఇవాళ అన్ని డివిజన్లు కూడా పెద్ద ఎత్తున బాగు చేయడం జరుగుతూ ఉంది. పూర్తిగా వైరల్ జ్వరాలు కానీ మలేరియా టైఫాయిడ్ ఇలా డెంగ్యూ కానీ ఇలాంటి జ్వరాలకి దూరంగా ప్రజలను ఉంచడమే లక్ష్యంగా అటు నీరు పారిశుద్ధ్య నీరు శుభ్రంగా మురుక్కాలల్లో శుభ్రంగా రోజు శానిటేషన్ శుభ్రంగా ఉంచితే అందరూ కూడా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారు. 3వ డివిజన్ను పట్టి పీడిస్తున్న మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చేసే దిశగా ప్రణాళికలు బడ్జెట్ తదితర వాటిని సిద్ధం చేస్తున్నట్లు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు అన్నారు. 3వ డివిజన్లోని వివేకానంద పార్కు ఆయన సందర్శించారు. పార్కులో వ్యాయామం చేసేందుకు ఉపయోగించే పరికరాలను ఎమ్మెల్యే రామ్మోహన్ రావు స్వయంగా పరిశీలించారు. విజయవాడ 3వ డివిజన్ పరిధిలో ఉన్న స్వామి వివేకానంద పార్కును తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ డివిజన్లో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందని, దీని నివారణకు ఒక ప్రణాళిక రూపొందించి బడ్జెట్ కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో స్థానికులు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. గత ప్రభుత్వం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను అస్తవ్యస్తంగా చేసిందన్నారు. అన్నిటినీ సీఎం చంద్రబాబు నాయుడు గాడిలో పెడుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు. వివేకానంద కాలనీ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు వి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో ఏదైనా సమస్య ఏర్పడితే ఎమ్మెల్యే దృష్టికి వెళ్లిన వెంటనే ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వాటిని పరిష్కరిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ కన్వీనర్ బాయన బాపూజీ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాంతం విజయవాడ నగరానికే కొత్తగా డెవలప్ అవుతున్న ప్రాంతం. విజయవాడ నగరంలో ఎక్కడా కూడా ప్లేస్ లేదు. ఈ ప్రాంతంలోనే ఒక 10 సంవత్సరాల్లో బోర్డు చేంజ్ వచ్చింది. అనేక మంది నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళకున్న ప్రధానమైన సమస్య మురుగు సమస్య. ఈ సమస్య కోసమే 2014-19లో వెంకయ్య నాయుడు గారిని రిక్వెస్ట్ చేసి 500 కోట్ల రూపాయలు ఆ రోజునున్న నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో వెంకయ్య నాయుడు గారి యొక్క ఆశీస్సులతో 500 కోట్లు వచ్చింది. దాన్ని 200 కోట్లు ఖర్చు పెట్టి కొంతవరకు సగం చేయడం జరిగింది. ఈలోపు గవర్నమెంట్ మారి ఆ టైంలో ఒక్క చిన్న డ్రైన్ పూడికి కూడా తీయలేకపోయారు. అదేవిధంగా ఆ రోజున నిధులు కూడా పక్కదారి పట్టించి 1 రూపాయి కూడా లేకుండా చేయటం వల్ల
పూడికి కూడా తీగిపోవటం వల్ల ఉన్న డ్రైన్లన్నీ కూడా పాడైపోయి మొన్న వర్షానికి మొత్తం ఒక నదిలాగా తయారైంది. ఈరోజు ఈ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మొన్న డిస్కషన్ కూడా చేయడం జరిగింది. అవసరమైతే సిఆర్డీ నుంచి ఒక 100 కోట్లు ఇప్పించి ఈ యొక్క కార్యక్రమం పూర్తి చేయాలని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. తొందరలోనే ఈ కాలనీకి ఆ మురుగు నుంచి ఈ కాలనీకే కాదు, విజయవాడ నగరంలో మొన్న పెద్ద వర్షానికి అన్ని కాలనీలు కూడా నీళ్లు వచ్చాయి. ఆ నీళ్లు తొందరగా వెళ్ళిపోవటానికి అట్లాంటి నీళ్లు ఈసారి అలాంటి ఉపద్రవం మళ్ళీ వస్తే తొందరగా వెళ్ళిపోవటానికి ఆ నీరుని ఈ డ్రైన్ ద్వారా పంపించే స్కీము, అది పగడబందీగా అటు ఏలూరు రోడ్డు పగలగొట్టి అక్కడ 10 అడుగులు కల్వర్ట్ కట్టాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఈ తొందరలో వీలైన తొందరలో ప్రారంభమవుతాయని తెలియజేస్తాం. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి గుణదల మేరీమాత చర్చిని సందర్శించారు. గుణదల కొండపై కొలువు తీరిన మేరీమాత ఆలయంలో వైఎస్ షర్మిల మేరీమాత ఉత్సవాలను పురస్కరించుకొని కొవ్వొత్తులు వెలిగించి మందిరంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఎంతో ప్రసిద్ధిగాంచిన 100 ఏళ్ల నాటి మేరీమాత ఉత్సవాల చరిత్రను చర్చి ఫాదర్ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మేరీమాత ఆలయంలో చర్చి ఫాదర్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మేరీమాత ఉత్సవాలకు వచ్చిన భక్తులతో షర్మిల ముచ్చటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయ డంకా మోగించడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు అంబరాన్ని తాకాయి. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి భారతీయ జనతా పార్టీ దూసుకు వెళ్తుండటంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు నగరంలో విజయోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహించారు. అవినీతిలో కూరుకుపోయిన ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీ ప్రజలు తగిన శాస్తి చేశారని కాషాయ దళం నేతలు వ్యాఖ్యానించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయ డంకా మోగించింది. దాదాపు 27 ఏళ్ల తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో కాషాయం జెండా ఎగిరింది. ఆమ్ ఆద్మీ, బీజేపీ పార్టీల మధ్య జరిగిన ద్విముఖ పోటీల్లో కాషాయ దళం పైచేయి సాధించింది. 70 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఢిల్లీలో మెజారిటీతో స్థానాలు బీజేపీ కైవసం చేసుకుంది. దీంతో విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఆ పార్టీ శ్రేణులు విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. శనివారం ఢిల్లీ అసెంబ్లీ కౌంటింగ్ సందర్భంగా కార్యాలయంలో పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేసి ఫలితాలను వీక్షించారు. ఉదయం కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూసుకొని వెళ్తుండగా ఆ పార్టీ శ్రేణుల్లో సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. బీజేపీ విజయ దుందుబి మోగించడంతో భారీ ఎత్తున బాణాసంచా కాలుస్తూ ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత కాషాయ దళం నేతలు మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు. ఢిల్లీ గడ్డ బీజేపీ అడ్డా అంటూ బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నేతలు మీడియాతో మాట్లాడుతూ అవినీతి కూరుకుపోయిన అప్కు ఢిల్లీ ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని, కాంగ్రెస్ కు గుండు సున్నా మిగిలిందని నేతలు దుయ్యబట్టారు. ప్రజల మనసును ప్రధాని మోదీ గెలుచుకున్నారని నేతలు హర్షం వ్యక్తం చేశారు. పార్టీ రాష్ట్ర నాయకులు
బిట్రా శివనారాయణ, షేక్ బాజీ, జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ తదితరులు విజయోత్సవ సంబరాలలో పాల్గొన్నారు. 27 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ, సుదీర్ఘ పోరాటం అనంతరం ఈరోజు ఢిల్లీ గడ్డపై భారతీయ జనతా పార్టీకి ప్రజలు అవకాశం ఇవ్వడాన్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా స్వాగతిస్తూ ఉన్నారు. మొన్న జరిగినటువంటి ఎన్నికలు అవినీతి అక్రమాలకి, సుపరిపాలన, అభివృద్ధికి జరిగినటువంటి పోరాటంలో భారతీయ జనతా పార్టీకి ప్రజలు పెద్ద ఎత్తున పట్టం కట్టడం జరిగింది. గత 10 సంవత్సరాల్లోని అనేక అవినీతి అక్రమాలకు పాటుపడి వేల కోట్ల మద్యం కుంభకోణాలు చేసి ఆ యొక్క కుంభకోణాల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పార్టీలని సైతం, ప్రభుత్వాలను సైతం, తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వాలను సైతం కలిసికట్టుగా అవినీతి చేసిన నేపథ్యంలో గత 7 నెలల కిందట జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వాన్ని, తెలంగాణలో ఉన్న ప్రభుత్వాన్ని ఓడించడం జరిగింది. అవినీతి అంతమే మా యొక్క పంతం అని చెప్పి పార్టీని పెట్టినటువంటి వ్యక్తి చివరికి అవినీతి బురదలో కూరుకుపోయి ఈ రోజున జైలులో ఉండి కూడా ప్రజలను రెచ్చగొట్టే మాటలు, నదుల్లో విషం కలుపుతున్నారని ప్రపంచం మొత్తానికి తెలుసు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు అటువంటి వారి మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేయటం, ఇవన్నీ అతని ప్రెస్టేషన్కి ప్రజలు గుర్తించారు. ఈ రోజున ఒక విశేషం గుర్తించాలి మనం. 12 సీట్లలో 70 నుంచి 80 అంటే దాదాపు 60-70% ఓట్లు ఉన్న 12 నియోజకవర్గాల్లో 8 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ మంచి లీడ్లో ఉంది. ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నుంచి మనస్ఫూర్తిగా మేము అభినందిస్తూ ఉన్నాం, హర్షాతిరేకాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇదే ప్రక్రియ దేశం మొత్తం నడుస్తున్నటువంటి తరుణంలో ఏదైతే విజయ పరంపర, ఇది ఎన్నికల కోసం కాదు, సమాజాన్ని ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో సేవ చేస్తూ అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పం ఒక పక్కన నరేంద్ర మోడీ గారి రూపంలో ఉంటే, ఆ సమాజంలో విచ్ఛిన్నం చేస్తూ ఓట్ల రాజకీయాలు చేయాలనేటువంటి ప్రయత్నం చేసినటువంటి మిగతా యొక్క ఇండి కూటమి చేసినటువంటి ప్రయత్నాలు మొదటిలోనే భగ్నమయ్యి శత్రువులుగా మారినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేశానికి శత్రువులుగా మారినటువంటి తరుణంలో జరిగినటువంటి ఎన్నికలకు ఇచ్చినటువంటి తీర్పు ఈ రోజున ఢిల్లీ ప్రజలది. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని మాజీ మంత్రి విడుదల రజని ఆరోపించారు. ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు కట్టుకథ అల్లి మళ్లీ తనపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయించాడంటూ మండిపడ్డారు. 80 ఏళ్లు పైబడిన మా మామగారిపై కేసు పెట్టించాడని రజని ఆరోపించారు. పుల్లారావు మా కుటుంబంపై అక్రమ కేసులు పెట్టించి కక్ష సాధిస్తున్నాడని రజని ఆగ్రహం వ్యక్తం చేశారు. పుల్లారావు గుర్తుపెట్టుకో, మాకే కాదు నీకు కూడా కుటుంబం ఉంది. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుంది. నేను ఇంకా 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వరకు రాజకీయాల్లో ఉంటానన్నారు. నువ్వు ఎక్కడికి పారిపోయినా, నువ్వెక్కడ దాక్కున్నా ఖచ్చితంగా నిన్ను లాక్కురావటం ఖాయం. ఆ రోజు పుల్లారావుకి వడ్డీతో సహా చెల్లిస్తామంటూ విడుదల రజని వార్నింగ్ ఇచ్చారు. ఇదంతా కూడా ఒక రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో నడుస్తుంది. మరి ఈ రోజున ఇది ఎలా అయిపోయిందంటే మన రాష్ట్రంలో ఇదొక పాలసీ మాదిరిగా, ఇదొక గవర్నమెంట్ పాలసీ. ఈ గవర్నమెంట్ పాలసీ రాష్ట్రం మొత్తం ఇంప్లిమెంట్ చేయాలి కావచ్చేమోనని ఇక ఇది ముందుకు కొనసాగుతూ ఉంది. ఇదిట్లా ఉంటే మన చిలకలూరుపేట నియోజకవర్గంలో ఈరోజు నియోజకవర్గ పరిస్థితి ఏంటంటే ఒక ఆటవిక అరాచక పాలన చిలకలూరుపేట నియోజకవర్గంలో కొనసాగుతుంది. ఇక్కడున్నటువంటి ఎమ్మెల్యే పుల్లారావు గారు అవినీతికి ఘనపాటి పత్తిపాటి అని చెప్పొచ్చు. ఇక్కడ ఒక చక్కటి నెరేటివ్ని, కట్టుకథ చక్కగా అల్లి ఒక వ్యక్తిని ఈ పుల్లారావు గారు స్టేషన్కి పంపిస్తాడు. పంపించి ఒక కంప్లైంట్ ఇప్పిస్తాడు. ఇదంట 5.5 ఏళ్ల కిందట 2019లో అట ఒక టీడీపీ సామాన్య కార్యకర్త సోషల్ మీడియాలో అబ్యూజివ్గా, అసహ్యంగా పోస్టులు పెడితే దానికేదో స్టేషన్లో కంప్లైంట్ వెళ్ళిందట. పోలీసులు డ్యూ ప్రొసీజర్ ఫాలో అయ్యుంటారు. దానికి నాకు సంబంధం ఏంటి? ఇప్పుడు ఈ కథను ఎలా, ఈ కట్టు కథను ఎలా వెళ్ళారంటే, ఈ వ్యక్తిని
ఎమ్మెల్యే కంప్లైంట్ ఇప్పిస్తాడు. ఇక్కడ పోలీసులు కంప్లైంట్ నమోదు చేస్తే అది ఎమ్మెల్యేనే చేపించాడు, ఈ పుల్లారావు గారేనని అనుకుంటారు జనం అని చెప్పి ఇక్కడ ఇప్పించి ఇక్కడ ఏమీ చేయకుండా మళ్ళా ఇదే కంప్లైంట్ని హైకోర్టులో ఇప్పిస్తారు. నిరుపేదలకు విద్యను అందించి వారిని ప్రతిభావంతులుగా చేయాలనే సదుద్దేశంతో ఎడ్యుకేషన్ ఏపీ ఫండ్ సంస్థ చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ మస్తానయ్య అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వ సహకారం కూడా ఉంటుందని అన్నారు. సూర్యారావుపేట ఎంబీవీకే భవన్లో ఎడ్యుకేషన్ ఏపీ ఫండ్ సంస్థ రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన టాలెంట్ టెస్ట్లో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ మస్తానయ్య మరియు ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మస్తానయ్య మాట్లాడుతూ నిరుపేదలకు విద్యను అందించి వారిని ప్రతిభావంతులుగా చేయాలనే సదుద్దేశంతో ఎడ్యుకేషన్ ఏపీ ఫండ్ సంస్థ ఏర్పాటు చేయడం శుభ పరిణామమన్నారు. విద్య వల్ల విజ్ఞానం, జీవన విధానం, వ్యవస్థలో మార్పులు సాధ్యపడతాయన్నారు. సంస్థ ప్రధాన కార్యదర్శి టిట్లా స్వామి మాట్లాడుతూ గవర్నమెంట్ స్కూల్స్ విద్య పట్ల సమాజంలో చులకన భావం ఉందన్నారు. ఈ సంస్థ ద్వారా ఎగ్జామ్స్ నిర్వహించి మారుమూల పల్లెల్లో ప్రతిభావంతులైన విద్యార్థుల భవితకు బంగారు బాట వేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు తవనం వెంకటరావు, ఉపాధ్యక్షులు హేమచంద్రన్ మోహన్, త్రినాథ్ రెడ్డి, నాగబాబు, నేతాజీ, సుబ్రహ్మణ్యం, సురేష్, బేబీరాణి, కుమార్, నబీ, శివ, శ్రీనివాసులు, కనకదుర్గ, సుభాష్, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. టిట్లా స్వామి అండి. నేను ఈ ఎడ్యుకేషనల్ ఏపీ సంస్థ ప్రధాన కార్యదర్శిని. మేము అందరం కూడా వేరు ప్రాంతాల నుంచి భావసారూప్యత కలిగి పేదరికం, ఆర్థిక ఇబ్బందులు ప్రతిభకు అడ్డం కాకూడదు. మరి మనం పేదరికాన్ని జయించి మనం ఈ హోదాల్లోకి ఎలా వచ్చాం, ఈ సొసైటీలో మనకు ఈ పేరు రావడానికి కారణం విద్యని ప్రగాఢంగా నమ్మి మేమందరం కూడా విద్యాదానం చేస్తూ విద్య వల్లనే మార్పు, విద్య వల్లనే విజ్ఞానం, విద్య వల్లనే కుటుంబం కానీ, విద్య వల్లనే వ్యవస్థ కానీ, రాబోయే తరాలు కానీ మారుతుందని ఒక ముఖ్య సదుద్దేశంతో గవర్నమెంట్ స్కూల్స్లోనే ఎందుకుంటున్నామంటే పేదరికం, ఆర్థిక ఇబ్బందులు ప్రతిభకు అడ్డం కాకూడదనే సదుద్దేశం ఉంది. ఆ ఉద్దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని మేము ఆలోచన చేసినప్పుడు ఈ గవర్నమెంట్ స్కూల్స్లో చాలా చదువుకున్న టీచర్స్ అందరూ ఉన్నప్పటికీ సొసైటీలో ఉన్న ఒక చెడు భావం ఏంటంటే ఆ గవర్నమెంట్ స్కూల్స్కి పంపితే ఏమొస్తుందని. కానీ గవర్నమెంట్ స్కూల్స్లోనే ట్రైన్డ్ టీచర్స్ ఉంటారు, ఫెసిలిటీస్ ఉంటాయి, ఆట స్థలాలు ఉంటాయి. అతని ప్రతిభకు కానీ అతనిలో ఉన్నటువంటి టాలెంట్ని బయటకు తీయడానికి అన్ని విధాల మౌలిక వస్తువులు, సదుపాయాలు గవర్నమెంట్ స్కూల్స్లో అవైలబిలిటీ ఉంటుంది. కానీ మనిషిలో ఉన్నటువంటి ఒక భావం వల్ల రాలేకపోతున్నాం. ఈ ఎడ్యుకేషనల్ ఏపీ ఫండ్ అనేటువంటి ఆర్గనైజేషను ఒక చిన్న మారుమూల ప్రాంతంలో మంచి ఉద్దేశంతో ఎవరైతే కష్ట నష్టాలకు వచ్చి ఎదిగి వారు స్థిరపడిన తర్వాత వారిలాగా చాలామంది ఉన్నారు సమాజంలో అనేటువంటి విషయాన్ని గుర్తించి ఆ పిల్లల కోసం వాళ్ళు అహర్నిశలు పనిచేస్తూ వారి వారి వృత్తుల్లో వాళ్ళు చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా మంచి ఏదైతే ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశానికి అనుకూలమైనటువంటి వారు దాదాపు 10-15 మంది వాళ్ళ సహాయ సహకారాలతో వాళ్ళ సొంతంగా సంపాదించినటువంటి ధనంతో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇంతమంది విద్యార్థుల్ని ప్రోత్సహించి వారికి బహుమతులు ఇవ్వడము. అండి, నా పేరు రమణ. నేను కోట్తంత్ర అనే స్టార్టప్ CEO కో-ఫౌండర్ అండి. ఎడ్యుకేషన్ ఏపీ ఫండ్తో మేము గత 3 ఏళ్లుగా కలిసి పనిచేస్తున్నాము. వాళ్ళు చేసే ఈ పెద్ద కృషికి మేము ఏదో చిన్న సహాయం చేస్తున్నాము. దీనితో గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకుంటున్న స్టూడెంట్స్ అందరూ కూడా ఆధునిక టెక్నాలజీ, మన ప్రస్తుతం ఉన్న ఆన్లైన్ ఎగ్జామ్స్ ఎలా తీసుకోవాలి అనే ఒక సదుద్దేశంతో ఆ ఆపర్చునిటీ వాళ్ళందరికీ ఇవ్వడానికి మేము మా అంతు సహాయం మేము చేస్తున్నామండి. పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి. నా పేరు పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి. ఎడ్యుకేషన్ ఏపీ ఫండ్ సంస్థ కన్వీనర్గా పనిచేస్తున్నాను. గత 13 సంవత్సరాల ఈ ప్రయాణంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రతిభావంతులను చూపించడానికి కోసం ఒక గొప్ప వేదికను వీళ్ళు NGO సంస్థ ఏర్పాటు చేసింది. ఆ NGO సంస్థ పేరు ఎడ్యుకేషన్ ఏపీ ఫండ్ సంస్థ. దీని అధ్యక్షులు డాక్టర్ టి వెంకటరావు గారు. వారి నేతృత్వంలో
కోర్ టీమ్గా ఏర్పడి ప్రభుత్వ పాఠశాలల పిల్లల కోసం గొప్ప ప్రోత్సహించడం కోసం వాళ్ళ విద్య కొనసాగించడం కోసం మా సంస్థ కృషి చేస్తున్నది. దీంతోపాటు విద్యార్థుల్లో ఒక నిజాయితీగా ఆన్లైన్ సిస్టమ్ మొట్టమొదటిసారిగా ప్రభుత్వ పాఠశాలకు ఏర్పాటు చేసిన ఏకైక సంస్థ ఏదంటే ఎడ్యుకేషన్ ఎఫిఫ్ అనే సంస్థ. ఆదివారం కరుణామయి గుణదల మేరీమాత ఉత్సవాలు అత్యంత ఘనంగా ప్రారంభం కానున్నాయి. 3 రోజుల పాటు గుణదల మేరీమాత ఆలయ ప్రాంగణంతో పాటు పరిసరాలు మొత్తం అతిపెద్ద పండుగ వాతావరణం సంతరించుకోనుంది. ఇప్పటికే మేరీమాత సన్నిధిలో నవదిన ప్రార్థనలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. కరుణామయి గుణదల మేరీమాత ఉత్సవాలకు ఘనంగా జరగనున్నాయి. ఇప్పటికే సకల ఏర్పాట్లు పూర్తయ్యాయి. గుణదల మేరీమాత ప్రధాన ఆలయంతో పాటు ప్రాంగణం మొత్తం వివిధ రకాలైన విద్యుత్ కాంతులతో మిలమిలా మెరిసిపోతోంది. రానున్న భక్తుల కోసం వారికి అవసరమైన సదుపాయాలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. రైల్వే, ఆర్టీసీ, ప్రభుత్వ శాఖలతో చర్చ జరిపి భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక సదుపాయాలను ఏర్పాటు చేశారు. వచ్చే భక్తులకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు, రైళ్లు మార్గాల ద్వారా మేరీమాత సన్నిధికి వచ్చే విధంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంటుందని నిర్వాహకులు భావిస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుండి మేరీమాత భక్తులు, విశ్వాసకులు, కథోలికులు తరలి రానున్నారు. తిరుపతి జిల్లాలో కల్కి ఆక్రమించిన 21 ఎకరాల అటవీ భూములను తక్షణమే స్వాధీనం చేసుకోవాలని భారత హేతువాద సంఘం అధ్యక్షులు నార్నే వెంకట సుబ్బయ్య డిమాండ్ చేశారు. అధికారులు, ఆశ్రమ నిర్వాహకులు కుమ్మక్కై కోట్లాది రూపాయల అటవీ భూములను కల్కి ఆశ్రమం వారికి దారాదత్తం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఆయన గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో బిఎన్ కండ్రిక మండలంలో సర్వే నెంబర్ 295 నందు అంజూర్ ఫారెస్ట్ లోని 21 ఎకరాల అటవీ భూమిని కల్కి ట్రస్ట్ వారు అటవీ నిబంధనలకు విరుద్ధంగా పెద్ద పెద్ద కట్టడాలు నిర్మించి చుట్టూ ఫెన్సింగ్ వేసి లోపల యజ్ఞాలు, యాగాలు, భజనలు చేస్తూ విదేశీయులను రప్పించి రాత్రి పూటలా ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి ఏర్పడిందని చెప్పుకొచ్చారు. డీప్ ఫారెస్ట్ లో విదేశీయులు వచ్చి అందున రాత్రులు నివాసం అటవీ చట్ట విరుద్ధమని, దీనివల్ల అక్కడ వస్తున్న శబ్దాలకు భయపడి అటవీ జంతువులు చుట్టుపక్కల గ్రామాల్లోకి వస్తూ జింకలు, నెమళ్లు చనిపోతున్నాయన్నారు. ఇది అటవీ శాఖ వారి బాధ్యత రాహిత్యమని అన్నారు. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ కు గత జూన్ నెలలో హేతువాద సంఘం ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని చెప్పారు. బహుశా ఇందుకేనేమో మొన్న రిపబ్లిక్ డే నాడు తిరుపతి జిల్లా కలెక్టర్ కు అటవీ అధికారి ఎల్ దేవరాజులకి లోకల్ ఎమ్మెల్యే ఉత్తమ అధికారులను ప్రతిభా పురస్కారాలు ఇచ్చారన్నారు. తక్షణమే తిరుపతి జిల్లా బిఎన్ కండ్రిక మండలం సర్వే నెంబర్ 295లో కల్కి ఆక్రమించిన 21 ఎకరాల అంజూర్ ఫారెస్టు భూమిని స్వాధీనం చేసుకుని ఇంతకాలం కల్కికి మద్దతు పలుకుతూ బాధ్యతారాహిత్యంగా ఉన్న అధికారులపై చర్యలు తీసుకోవాలని హేతువాద సంఘం డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కె చంద్రశేఖర్, బి రాజయ్య, కిరణ్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. మనకి తిరుపతి జిల్లా బిఎన్ కండ్రిక మండలం కల్లివెట్టు గ్రామం దగ్గర డీప్ ఫారెస్ట్ అంజూర్ ప్రాజెక్ట్ అంటారు. అంజూర్ ఫారెస్ట్ ల్యాండ్, అంజూర్ అటవీ భూమి. అటవీ భూమిలో అది డీప్ ఫారెస్ట్, రోడ్డు నుంచి డీప్ 10 కిలోమీటర్ల లోపలికి ఉంటుంది. దానిలో సర్వే నెంబర్ 295లో 20.75 ఎకరాలు అంటే దాదాపు 21 ఎకరము కల్కి ట్రస్ట్ వారు, కల్కి తెలుసు మీకు, కల్కి భగవాన్లు, ఆ ట్రస్ట్ వారు ఆక్రమించి ఆశ్రమం పేరుతో రకరకాలుగా మోసం చేస్తున్నారు. దాదాపు 15-20 సంవత్సరాల నుంచి మోసం చేస్తున్నారు. అక్కడికి విదేశీయులు వస్తారు, రాత్రిపూట భజనలో, యాగాలు, యజ్ఞాలు చేస్తూ ఉంటారు, యోగాలు. ఫారెస్ట్ ల్యాండ్లోకి విదేశీయులు వచ్చి రాత్రుల పూట బస్ చేయటం అనేది చట్ట విరుద్ధం, అటవీ శాఖకి పూర్తిగా విరుద్ధం. ఇప్పుడు మనకి అటవీ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా. ఫారెస్ట్ ల్యాండ్ ఎవరైనా ఆక్రమిస్తే తాట తీస్తామంటున్నాడు. చాలా సంతోషం. ఇప్పుడు మనకి చిత్తూరు జిల్లాలో పెద్దారెడ్డి గారు ఉన్నారు, ఆయన ఫారెస్ట్ ల్యాండ్ ఆక్రమించారు, దాని మీద చేస్తున్నాడు. అట్లాగే ఇప్పుడు కూడా తిరుపతి జిల్లాలో కల్కి భగవాన్ ఆక్రమించిన ఫారెస్ట్ ల్యాండ్ని స్వాధీనం చేసుకోమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే విషయమై మేము అక్కడ ఫారెస్ట్ అధికారులకు, జిల్లా కలెక్టర్కు, ఎంఆర్ఓలకు లెటర్లు పెట్టినాం. మండలం పత్తుల వల్లం దళితవాడ సార్, మాది 3 ఎకరాల 74 సెంట్లు భూమిని
కల్కి భగవాన్ అనే దొంగ బాబా ఆక్రమించి 20 సంవత్సరాలు అవుతుంది. ఈ 20 సంవత్సరాలుగా మేము వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉన్నాము. అధికారులు అయితే వాళ్ళతో కుమ్మక్కయ్యి వాళ్ళ దగ్గర నుంచి లంచాల కోసం పారుపడి ఆ ఎంఆర్ఓ ఐఆర్ఓ వాళ్ళు మాకు ఎలాంటి సహాయం చేయట్లేదు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలపై కూటమి ప్రభుత్వం స్పందించి పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం మనోహర్ బాబు విజ్ఞప్తి చేశారు. ఇంతవరకు ప్రమోషన్ పాలసీ లేదని వెంటనే రూపొందించి అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుంటే వచ్చే ఏప్రిల్లో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వెటర్నరీ కాలనీలో ఏపీ అగ్రికల్చర్ ఆఫీసర్స్ అసోసియేషన్ మీటింగ్ హాల్లో శనివారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం మనోహర్ బాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె అజయ్ బాబు, అసోసియేషన్ అధ్యక్షుడు కె బాబురావులు పాల్గొని మాట్లాడుతూ తమకు జీతభత్యాలు మదర్ డిపార్ట్మెంట్ నుండి చెల్లించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు. జీవోఎంఎస్ 107 అనుసరించి జాబ్ చార్ట్ అమలుపరచాలని, సెక్రటరీ స్థానంలో ఆఫీసర్ గా హోదాను మార్చాలని, ప్రమోషన్ పాలసీ ఇంతవరకు రూపొందించలేదని, ప్రమోషన్ పాలసీని రూపొందించి అమలు చేయాలని, కూటమి ప్రభుత్వం తమ సమస్యలపై అసెంబ్లీలో చర్చించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం న్యాయం చేయని పక్షంలో వచ్చే ఏప్రిల్ నెలలో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సమావేశంలో యుఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు, గ్రామ సచివాలయ సెక్రటరీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు మిరియం మనోహర్ బాబు, గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఈరోజు ఇక్కడ విజయవాడలోని అగ్రికల్చర్ భవన్లో రాష్ట్రంలో ఉన్న వెల్ఫేర్ మిత్రుల సమస్యలు, వాటి యొక్క ప్రణాళిక ఎలా సాధించుకోవాలి అనే దాని మీద రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం ఈరోజు ఇక్కడ జరుగుతుంది. ప్రధానంగా వెల్ఫేర్లు, రాష్ట్రంలో ఉన్న వెల్ఫేర్లు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, మేము జాబ్ జాయిన్ అయ్యి రేపు అక్టోబర్ 1వ తారీఖు 6 సంవత్సరాలు పూర్తి 7వ సంవత్సరం వస్తుంది. ఇంతవరకు మాకు ప్రమోషన్ ఛానల్ అనేది ప్రభుత్వం వాళ్ళు ఇంకా క్రియేట్ చేయలేదు. దాని మీద రెండోది, మాకు జాబ్ చార్ట్, స్పష్టమైన జాబ్ చార్ట్ అనేది లేదు. ఏంటంటే మాకు అన్ని రకాల డిపార్ట్మెంట్ల నుంచి మాకు వర్క్ కేటాయించడం వల్ల ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు మా వర్క్ ముందు చేయండి, ఇంకో డిపార్ట్మెంట్ వాళ్ళు మా వర్క్ ముందు పూర్తి చేయండి అని చెప్తూ మా మీద తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారు. కాబట్టి మేము స్పష్టమైన జాబ్ చార్ట్ కోసం మేము అడుగుతున్నాం. మూడోది జీతభత్యాలు. మా జీతభత్యాలు మా పేరెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఇవ్వవలసిందిగా మేము నమస్తే అండి, నా పేరు కె అజయ్ బాబు. జీడబ్ల్యూ సేవ గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అనే యూనిట్కి నేను జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఒక సమస్యను చెప్పడానికి వీల్లేదు. జాబ్ వచ్చి 5 సంవత్సరాలు దాటినా ఇంకా స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు. ఒక ప్రమోషన్ ఛానల్ లేకుండా జీతభత్యాలు అనేది వర్కింగ్ ఎస్ఆర్ ఎంట్రీ ఒక డిపార్ట్మెంట్కి ఇచ్చి జీతభత్యాలు వేరొక డిపార్ట్మెంట్కి ఇవ్వడం వల్ల మా వాళ్ళు పడే స్ట్రగుల్ అంతా ఇంత కాదు. మాకు ముఖ్యంగా గ్రాడ్యుయేషన్తో ఒక ఉద్యోగం చేసే వ్యక్తిని తీసుకెళ్ళి ఆ క్లాజీలో పెట్టి గ్రాడ్యుయేషన్ హోదా అర్హత ఏదైతే ఉన్నదో అది మాకు దక్కకుండా గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇంకా వాటి గురించి డిస్కస్ చేయకపోవడం. డాన్స్ లవర్స్ ను మెస్మరైజ్ చేసిన డాన్స్ ఐకాన్ సీజన్ 1 కు కొనసాగింపుగా డాన్స్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్ ఫైర్ ఫిబ్రవరి 14వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో ప్రీమియర్ కు రెడీ అయిందని ప్రముఖ యాంకర్, దర్శకుడు, డాన్స్ ఐకాన్ సీజన్ 2 హోస్ట్ ఓంకార్ తెలిపారు. డాన్స్ ఐకాన్ 1 ఎంత సక్సెస్ అయిందో అందరికీ తెలుసని, డాన్స్ ఐకాన్ 2 అంతకు మించి అలరించబోతుందని చెప్పారు. నగరంలోని ఓ ప్రముఖ హోటల్ నందు డాన్స్ ఐకాన్ 2 టీమ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యాంకర్ ఓంకార్ మాట్లాడుతూ, ఇప్పుడు డాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ ను మీ ముందుకు తీసుకొస్తుండడం సంతోషంగా ఉందన్నారు. హీరోయిన్ ఫరియా అబ్దుల్లా హోస్ట్గా చేస్తుండడం హ్యాపీగా ఉందన్నారు. శేఖర్ మాస్టర్ సెకండ్ టైం ఈ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్నారని, డాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ మీకు ఓవరాల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుందన్నారు. డాన్స్, ఎంటర్టైన్మెంట్ ఇలా మీకు కావాల్సిన ప్రతి ఎలిమెంట్ మా షోలో ఉంటుందన్నారు. డాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్లో 5 కంటెస్టెంట్స్ మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తారని చెప్పారు. పంచభూతాల లాంటి వారి పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుందన్నారు. ముఖ్యంగా 2 పిల్లల పర్ఫార్మెన్స్ టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుందన్నారు. 3 హోస్టులతో పాటు మరో 4 మెంటర్స్ ఉంటారని, డాన్సర్ జాను లైరీ, ప్రకృతి, మానస్, దీపిక ఈ 4 మెంటర్స్ ఉంటారని చెప్పారు. డాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్లో
ఫస్ట్ రౌండ్ విజేతలను మెంటర్స్ నిర్ణయిస్తే సెకండ్ రౌండ్లో ఎవరు విజేతలు అనేది ప్రేక్షకులు తమ ఓటింగ్ ద్వారా డిసైడ్ చేస్తారని అన్నారు. డాన్స్ ఐకాన్ టు వైల్డ్ ఫైర్ చేసే అవకాశం ఇచ్చిన ఆహాకు థ్యాంక్స్ చెప్పారు. డాన్స్ ఐకాన్ టు వైల్డ్ ఫైర్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే కంప్లీట్ డాన్స్ షో అని అన్నారు. అనంతరం డాన్స్ ఐకాన్ టు మెంటర్స్ మానస్, దీపిక మాట్లాడుతూ సీరియల్లో భార్యాభర్తలుగా నటిస్తూ వచ్చామని, ఈ డాన్స్ షోలో మాత్రం మెంటర్లుగా ఒకరితో మరొకరు పోటీ పడబోతున్నామని తెలిపారు. ఇటువంటి అవకాశం కల్పించిన ఓంకార్కు ధన్యవాదాలు తెలియజేశారు. డాన్స్ ఐకాన్ టు ఊహలకు అందని విధంగా అద్భుతంగా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని చెప్పారు. ఈ సమావేశంలో మెంటర్ ప్రకృతి, డాన్స్ మాస్టర్ యష్ తదితరులు పాల్గొన్నారు. ఆట ఇట్స్ ఎ డాన్స్ షో అండి. దాని తర్వాత ఛాలెంజ్, దాని తర్వాత డాన్స్ ప్లస్ ఇవన్నీ అంటే డాన్స్ షోస్కి అంటే నేను స్టార్ట్ చేసిన నా కెరియర్ స్టార్ట్ చేయడంతోనే అక్కడి నుంచి ఇప్పుడు దాకా చాలా డ్యాన్స్ షోస్ చేశాను. అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట డ్యాన్స్ షో అనేది. చాలా ఈజీగా అనిపిస్తుంది అది చేయటం అనేది. అండ్ దట్టు కాన్సెప్ట్ అనేది నేను ఏంటంటే డ్యాన్స్ షో క్రియేట్ చేసేటప్పుడు ఒట్టి డ్యాన్స్ కాకుండా దాని చుట్టూ ఉండే ఒక కాన్సెప్ట్ని నేను క్రియేట్ చేయాలనుకుంటాను. అలా ఒక కొత్తది అందులో ఆహాకి ఫస్ట్ టైం ఓటీటీ ప్లాట్ఫామ్లో ఒక ఆహాకి డ్యాన్స్ షో చేస్తున్నప్పుడు ఫస్ట్ డాన్స్ ఐకాన్ సీజన్ 1 చేశాను, అది మంచి సక్సెస్. ఇప్పుడు సీజన్ 2 ఇంకొంచెం ఏంటి డిఫరెంట్ చేయాలి అని ఒక ఆలోచనతో, ఎందుకంటే సబ్స్క్రైబర్స్కి థ్రిల్స్ ఒక హైస్ ఇవ్వకపోతే వాళ్ళు ఎందుకు డబ్బులు పెట్టి సబ్స్క్రైబ్ చేయాలి, అందుకోసం నేను ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ క్రియేట్ చేయడం జరిగింది, పంచభూతాల కాంపిటీషన్ అనేది. సో ఇది చాలా చాలా మీకు నచ్చుతుంది. అండ్ ఎక్కువ కష్టపడింది ఏం లేదు, విత్ మై అంటే ప్రీవియస్ డాన్స్ షోస్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈజీగానే క్రియేట్ చేశాను. థర్డ్ రియాలిటీ షో నాది. సో నాకు కొత్తగా ఏం లేదు, కానీ అన్నతో పని చేయడం నా కామనే, కానీ ఈ సీజన్ చాలా కొత్తగా ఉంది. మేము ఎందుకు ఇంత కొత్తగా ఉంది అంటున్నాం అంటే డెఫినెట్గా మీకు ఇది ఫస్ట్ ఎపిసోడ్లో అర్థమైపోతుంది. చాలా లైక్ అంటే ఇంతవరకు సౌతే కాదు, ఆల్మోస్ట్ ఏ రియాలిటీ షో కూడా ఈ కాన్సెప్ట్ రాలేదు. ఇట్స్ వెరీ న్యూ కాన్సెప్ట్ అండ్ మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. సో డెఫినెట్గా ఆడియన్స్ కూడా ఖచ్చితంగా దీన్ని చాలా చాలా ఇంకా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాం. వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద ఫస్ట్ ఎపిసోడ్ టు టెలికాస్ట్. బేసికలీ నాకు డ్యాన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. అండ్ ఒక మెంటార్గా ఆపర్చునిటీ వస్తుంది అంటే, అది కూడా అనే షోలో వస్తుంది అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే నేను డ్యాన్స్ ఐకాన్కి నా సాంగ్ ప్రమోషన్కి వెళ్ళా. ఫస్ట్ సీజన్ డ్యాన్స్ ఐకాన్కి జరీ జరీ సాంగ్ ప్రమోషన్కి కంటెస్టెంట్స్తో పాటు నేను కూడా డ్యాన్స్ వేశాను యాక్చువల్లీ. అప్పుడు ఆయన నాలో ఏం నచ్చిందో నాకు తెలియదు, బట్ ప్రతిసారి మ్యాన్షన్ 24కి కూడా వెబ్ సిరీస్ ఒకటి నేను చేశాను ఆయన డైరెక్షన్లోనే. దాన్ని కూడా నన్ను పిలిచి ఆపర్చునిటీ ఇచ్చారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. డాన్స్ షోలో నాకు ఛాన్స్ అని నేను అలా ట్రాన్స్ మోడ్కి వెళ్ళిపోయాను ఫస్ట్ సార్ నుంచి కాల్ రాగానే. బట్ అదే ఓంకార్ గారు అంటే ఒక యూనిక్నెస్, ఒక తను అందరూ ఆలోచించేలాగా ఆలోచించరు, యూనిక్ వేలో ఆలోచిస్తారు అని నేను తెలుసుకున్నాను. నన్ను సెలెక్ట్ చేశారు కాబట్టి. సో తనకి ఆడియన్స్ పల్స్ తెలుసు, ఆడియన్స్కి ఏదేది కావాలో అవన్నీ నా షోలో అన్నీ కలిపి ఉండాలి. అందరూ అంటారు ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు గ్రాబ్ చేయాలని. సో ఇంత మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు అండ్ విత్ సచ్ అ బ్రిలియంట్ టీమ్, అది నా అదృష్టం. నాకు కాల్ వచ్చినప్పుడు ఐ కుడెంట్ బిలీవ్ ఇట్ ఆనెస్ట్లీ. సీరియస్గా నన్ను అంటే ఇది ప్రాంక్ కాలా, సీరియస్గా ఓంకార్ గారు మీరు అడుగుతున్నారా అని అనిపించింది. బికాజ్ సీజన్ 1 నేను మమ్మీ చూసినప్పుడు అనుకున్నాను నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి నేను డాన్స్ చేస్తూనే ఉన్నాను. ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించాలని బీజేపీ చెయ్యని ప్రయత్నం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ కె కృష్ణ ఆరోపించారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడిన ఆయన దిగజారిన రాజకీయాలు చేయడం మోడీకి పెట్టిన విద్యని వ్యాఖ్యానించారు. బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకు బలం లేకపోయినా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేసిందన్నారు. బీజేపీ నాయకులు ప్రచారం చేసిన అంత వ్యతిరేకత ఆమ్ ఆద్మీ పార్టీకి లేదన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ చేసే అరాచకాల వల్ల దేశంలో సామాన్య ప్రజలు నష్టపోయే పరిస్థితులు సంభవిస్తాయన్నారు. ఏదైతే ఢిల్లీ సంబంధించిన ఎలక్షన్స్ రిజల్ట్స్ రావడం అనేది జరుగుతోంది.
సో ముందుగా నేను చెప్పేది ఏంటంటే ఇంకా మనకి ట్రెండ్స్ మాత్రమే వస్తున్నాయి. బీజేపీ లీడింగ్లో ఉందని చెప్పి ట్రెండ్స్ మాత్రమే వస్తున్నాయి. సో ఇంకా టైం ఉంది కాబట్టి ఒకటి మాత్రం చెప్పగలుగుతున్నాను, ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించడానికి బీజేపీ వాళ్ళు చెయ్యని ప్రయత్నాలు లేవు, చెయ్యని పనులు లేవన్నమాట. ఇంకా అసలు ఎంత దిగజారిపోయారంటే ఏదో రకంగా ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ గారిని ఏదో రకంగా ఒక అక్రమ కేసులు పెట్టడం, ప్రతిరోజు ఢిల్లీలో పొద్దున లేచినప్పటి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలకు కానీ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారికే వాళ్ళింటికే ఏ సిబిఐ వాళ్ళు వస్తారో తెలియదు, ఎలాంటి ఈడీ వాళ్ళు వస్తారో తెలియదు, అసలు ఎవరు వస్తారో కూడా తెలియని పరిస్థితి అనమాట. ఇంకా దిగజారిపోయే రాజకీయాలు ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని కూడా వాడి ఈరోజు బీజేపీ వాళ్ళు ఈరోజు ఈ మాత్రం ఆధిక్యం వచ్చింది అంటే వీళ్ళందరూ కూడా కూడబలుక్కొని సుమారుగా ఢిల్లీ ఎలక్షన్స్కి సంబంధించి సుమారుగా 20,000 మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలని కానీ 10 మంది ముఖ్యమంత్రులు కానీ 300 మంది ఎంపీలను కానీ ఒక్క అరవింద్ కేజ్రీవాల్ గారి మీద గెలవటానికి ఇంత కుట్రలు కుతంత్రాలు చేసి ఈరోజు ఏదో ఎలక్షన్స్లో ఇప్పటికీ కూడా ఏదో ఆధిక్యంలో ఉన్నామని చెప్తున్నారు. సో ఏది ఏమైనా సరే ఒక్కటి మాత్రం చెప్తున్నా, ఆమ్ ఆద్మీ పార్టీ ఎప్పుడూ కూడా ఢిల్లీ ప్రజలందరూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీనే కోరుకుంటారు. ఈసారి కూడా అలాగే జరిగింది అనుకుంటున్నాము. ఖచ్చితంగా ఇంకా సినిమా అయితే అవ్వలేదు, ఇంకా ఉంది కాబట్టి ఏ క్షణంలో అయినా రిజల్ట్స్ అనేవి మాకు అనుకూలంగా వచ్చే పరిస్థితి ఉంది. మరొక విషయం ఏంటంటే ఏదైతే ఈ ఢిల్లీ ఎలక్షన్స్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎలాగో గెలవలేరని తెలిసినా కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీలు అంబేద్కర్ రాజ్యాంగాన్ని నీరు కార్చడంలోనూ ఎస్సీ కులాల వర్గీకరణలో పరాకాష్ట అని జైభీం నాగేశ్వరరావు అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగానికి బీజేపీ అంతా ఆర్ఎస్ఎస్ శక్తులు తూట్లు పొడుస్తున్నాయని, హిందూ రాజ్యాంగం మనువాద రాజ్యాంగాన్ని తీసుకురావాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. శనివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు బహుజన్ రాజకీయ పార్టీల జేఏసీ ఆధ్వర్యంలో చర్చా వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జైభీం నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. జైభీం నాగేశ్వరరావు మాట్లాడుతూ సుప్రీంకోర్టు దగ్గర నుండి హైకోర్టులన్నీ కాషాయమయం అయ్యాయని, బార్ కౌన్సిల్ కూడా అందుకు అనుకూలంగా ఆర్ఎస్ఎస్ కార్యక్రమాన్ని అమలు జరుపుతున్నాయని అన్నారు. సుప్రీంకోర్టుకు చీఫ్ జస్టిస్ గా ఉన్న జస్టిస్ చంద్రచూడ్ బాబ్రీ మసీద్ కేసులో దేవుడు చెప్పినట్టు తీర్పు ఇచ్చానని అనడం మన న్యాయ వ్యవస్థ యొక్క దిగజారుడుతనాన్ని తెలియజేస్తుందని అన్నారు. అలాగే రంజన్ గొగోయ్ అన్నిటికీ మించి కేసులు ఎవిడెన్స్ ఉన్నా ఆ ఎవిడెన్స్ నేను తీసుకోనని చెప్పడం హాస్యాస్పదమన్నారు. ప్రధాన న్యాయమూర్తి చట్టానికి పాత్ర వేశాడని, నోట్ల రద్దు కేసులో తీర్పు ఏమి చెప్పాలో తెలియక తూతూ మంత్రంగా తీర్పు ఇవ్వడం మెజారిటీ సభ్యులు అది సరైన చర్య అని చెప్పడం ప్రజలకు కళ్లకు గంతలు కట్టినట్లుగా లేదా అని ప్రశ్నించారు. మహారాష్ట్ర కేసులో మొదట ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చి ఆ తర్వాత స్పీకర్ది తప్పని చెప్పడం ప్రజల దృష్టిలో న్యాయమూర్తులు నవ్వుల పాలు కాలేదా అని అన్నారు. ప్రస్తుతం ఎస్సీ వర్గీకరణ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఘోరాతి ఘోరమైందని అన్నారు. ఒక రాష్ట్రంలో సమస్య కొరకు దేశవ్యాప్త కులచిచ్చును మంట పెట్టిందని, ఇది అంబేద్కర్ ఆశించిన బడుగు వర్గాల ఐక్యతని దెబ్బతీస్తుందని జైభీం నాగేశ్వరరావు అన్నారు. ఈ సమావేశంలో ఆంధ్ర బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షులు పంతగాని రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ ప్రెస్ క్లబ్లో బహుజన రాజకీయ పార్టీల జేఏసీ యొక్క సమావేశం జరుగుతుంది. ఇందులో ప్రధాన అంశం బీజేపీ ఆర్ఎస్ఎస్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని నీరుగార్చేదానికి అనేక ప్రయత్నాలు చేస్తుంది. ఆ ప్రయత్నాల్లో భాగమే ఈరోజు ఎస్సీ కులాల వర్గీకరణ తీర్పు. దాదాపు ఈ యొక్క 5-6 సంవత్సరాల్లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులను కానీ మనం చూసినట్టయితే రాజకీయ ఒత్తిడికి లోనైపోయి, రాజకీయ బెదరప్పులకు లోనైపోయి న్యాయ వ్యవస్థ పనిచేస్తూ ఉంది. అరుణ్ గొగోయ్ ఇచ్చినటువంటి తీర్పు బాబ్రీ మసీదు మీద కనీసం ఒక్కడు కూడా సంతకం పెట్టకుండా తీర్పు రాసినటువంటి దుర్మార్గమైనటువంటి చరిత్ర మన న్యాయ వ్యవస్థకు ఉంది. అదేవిధంగా బాబ్రీ మసీద్ తర్వాత రఫేల్ కేసులో ఎవిడెన్స్ యాక్ట్ని కూడా రంజన్ గొగోయ్ ఖాతరు చేయలేదు. ఎవిడెన్స్ యాక్ట్కి
భారతదేశంలో ఏ తీర్పు ఇవ్వాలన్నా కానీ ఎవిడెన్స్ యాక్ట్ అనేటువంటిది చాలా ముఖ్యం. ఆ ఎవిడెన్స్ యాక్ట్ని తొక్కేసేసాడు రంజన్ గొగోయ్. హిందూ పేపర్ ఇచ్చినటువంటి ఎవిడెన్స్ దేన్ని నేను తీసుకోనని చెప్పడం జరిగింది. ఇలాగా ఒక జడ్జిమెంట్ అనేది కాకుండా ఈరోజు ఎస్సీ కులాలని విభజించుకోవచ్చు అనే రాష్ట్ర ప్రభుత్వాలకి అధికారం ఇచ్చి ఒక తేనె తుట్టిని రెచ్చగొట్టినట్టుగా ఉంది ఈ యొక్క తీర్పు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఢిల్లీలో ఎన్నికల విజయం బీజేపీకి చారిత్రాత్మకమైనవన్న సీఎం చంద్రబాబు. మోడీ పాలనకు అద్దం పట్టేలా అక్కడ ప్రజలు విజయం అందించారని వెల్లడి. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బోండా ఉమా. నియోజకవర్గంలో ప్రతి డివిజన్ను సంపూర్ణ పారిశుద్ధ్య డివిజన్గా తీర్చిదిద్దుతామని హామీ. గుణదల మేరీమాత చర్చిని సందర్శించిన పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల. ప్రత్యేక ప్రార్థనలతో అనంతరం ఆశీర్వచనం తీసుకున్న కాంగ్రెస్ నేతలు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.